హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? చూడండి, ఇక వెళ్ళే దారిలో ఇక్కడ క్యారమ్, క్రికెట్ బ్యాట్స్, స్టడీ టేబుల్స్ అన్నీ ఇక్కడ వాళ్ళే ఓన్గా రెడీ చేసి సేల్ చేస్తారండి. కాస్ట్ తక్కువే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ నుండి ముందుకు వెళ్ళగానే ఈఎస్ఐ మెట్రో స్టేషన్ ఉంటుంది, మెయిన్ రోడ్. ఫ్రూట్ షాప్స్ చూడండి, చాలా ఉంటాయి ఇక్కడ. ఇది ఎర్రగడ్డ అండి. ఎర్రగడ్డ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? మెంటల్ హాస్పిటల్. మేమైతే మెంటల్ హాస్పిటల్ కాదండి వెళ్ళేది, ఎర్రగడ్డ రైతు బజార్కి వీక్లీ వన్స్ కంపల్సరీ వెళ్తామండి వెజిటేబుల్స్కి. ఇక చూడండి, ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఎర్రగడ్డ, ఇది హాస్పిటల్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎర్రగడ్డ రైతు బజార్ ఎంట్రన్స్. ఇది మార్కెట్ పెద్దగా ఉంటుంది. వెజిటేబుల్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి బైక్ పార్కింగ్ చేసుకోవాలి. సండే కదా, జనాలు ఎక్కువే ఉన్నారు. బైక్ పార్కింగ్ చేసి వెజిటేబుల్స్ తీసుకోవాలి. మా వాళ్ళు చూడండి ముందు వెళ్తున్నారు. ఇక వెళ్ళి అక్కడ దోసకాయలు అయితే కొనుక్కున్నాము పచ్చడి చేసుకోవడానికి. ఇక అలానే ఇంకా ఏమేమి కొనాలో చూస్తున్నాం. ఇక్కడ నుండి తీసుకెళ్ళి చాలామంది బయట కూడా అమ్ముతారు. ఇక్కడ పింక్ కలర్లో ఉన్నాయి చూడండి, వాక్కాయలంట. అవేంటో కూడా తెలియదు నాకైతే, ఏం చేస్తారో కూడా తెలియదు, కానీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇక అలా వెజిటేబుల్స్ తీసుకొని మా వాళ్ళు నేను కలిసి ఇంకా లోపల ఇంకొక గేట్ ఉంటుందండి, అటు సైడ్ వెళ్తే మనకి ఇంకా షాప్స్ ఉంటాయి. ఇక్కడ హోమ్ మేడ్ పచ్చళ్ళు, స్నాక్స్, స్వీట్ ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయి. లోపలికి వెళ్ళి లడ్డూలు అయితే తీసుకున్నాము. చూడగానే తీసుకోవాలనిపించేలా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఎర్రగడ్డ మార్కెట్కి వస్తే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూడడానికి అయితే బాగున్నాయి, టేస్ట్ కూడా బాగుంది. టైమింగ్స్ మార్నింగ్ 6:30 to 7 వరకు అలా ఉంటుంది. వెజిటేబుల్స్ తీసుకోవడం అయిపోయింది. ఇక బ్యాక్ టు హోమ్. రేట్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మా వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారు, ఇద్దరు. అయ్యో, చెప్పడం మర్చిపోయాను, ఫ్రైడే హాలిడే మార్కెట్కి. ఫైనల్గా వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.